Please do subscribe to Prajabheri News Channel. జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆలోచన సాధన సమితి బీసీల చైతన్యం రాజ్యాధికారం కోసం గత ఏప్రిల్ 15 తారీఖున హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆవిర్భావ సభ ద్వారా పురుడు పోసుకున్నటువంటి మన ఆలోచన సాధన సమితి గ్రామబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 108 ప్రాంతాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలోని బోయినపల్లి, అస్మంపేట్, అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంగణంలో ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అయిపోయింది, రజాకార ఉద్యమం అయిపోయింది, కేవలం మిగిలి ఉన్నది బీసీల రాజ్యాధికార ఉద్యమమే. దీన్ని బీసీలము చైతన్యమై 90% ఉన్నటువంటి బహుజన సంఘాలు, బహుజనులు ఏకమై 60% ఉన్నటువంటి బీసీలము రాజ్యాధికారం సాధించాల్సిన అవసరం ఉన్నది. 1-2% ఉన్నటువంటి కులాలు కేవలము ఒక గ్రామంలో 5 మందో 10 మందో 5 కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, 100 కుటుంబాలు లేని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా, 1000 కుటుంబాలు లేని ప్రాంతాల్లో ఎంపీలుగా ఈరోజు అగ్రవర్ణాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 119 నియోజకవర్గాల్లో కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే మన సంఖ్య 60% ఉందని చెప్పుకుంటున్నాం, కానీ 60% మంది ఉండాల్సిన ఎమ్మెల్యేలు కేవలం 19 మందే ఉండడం దురదృష్టకరం. కాబట్టి ఈ యొక్క రాజ్యాధికారాన్ని మనం సాధించాలంటే కేవలము బీసీలుగా ఉన్నటువంటి కులాలు ఐక్యం కావాల్సిన ఆవశ్యకతని మన ఆలోచన సాధన సమితి గుర్తించింది. కాబట్టి ఈ కులాలను ఐక్యం చేయడం గురించే ఈ మన ఆలోచన సాధన సమితి గ్రామబాట కార్యక్రమం చేపట్టింది. మొదటి విడతగా 108 ప్రాంతాల్లో ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమాలు చేయడం ద్వారా మన బీసీ సమాజంలోకి మన ఆలోచన సాధన సమితి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీ బంధువులకి, దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని కులాల బంధువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధిద్దాం 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 జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 సెంటర్లలో మన ఆలోచన సాధన సమితి జెండావిష్కరణ కార్యక్రమాలు కటకం నరసింహరావు గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. బీసీల చైతన్యం రాజ్యాధికారం ధ్యేయంగా ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి గత ఏప్రిల్ 15న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పురుడు పోసుకోవడం జరిగింది. దీని ఉద్దేశము ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణాల చేతులలో ఉన్నాయి. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అగ్రవర్ణాలు ఉండడం వల్ల వాళ్ళ పార్టీలు వాళ్ళే మొత్తం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వారిదే ఆధిపత్యం అయిపోయినది. కాబట్టి ఈ యొక్క రాజ్యాధికారం మనకు లేకపోవడము వల్ల మనకు కేవలము సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఉచిత పథకాలు అమలు చేస్తూ మనల్ని ఓటు బ్యాంకుగా చూడడము, అత్యధిక శాతంలో ఉన్నటువంటి బీసీలము కేవలం ఓటు బ్యాంక్గా మిగిలి ఉన్నత వర్గాలైన వారిని 5%, 10% ఉన్నటువంటి వారికి అధికారం ఇస్తూ వారు వేసే చిల్లర మెతుకులకు లేకుంటే వాళ్ళు వేసే పథకాలకు మనం ఆశపడి
వాళ్ళకి ఇవ్వడం వలన మనం గత 70 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా 60% ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారం చేపట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 134 కులాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకొని మన ఆలోచన సాధన సమితి గ్రామాన పర్యటనలు చేస్తూ గత నెల రోజులుగా గ్రామపాట కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి కులాలుగా వేరైనా సరే మనం 130కి పైగా ఉన్నటువంటి కులాలుగా వేరైనా సరే కేవలం ఒక 4-5 కులాలు మాత్రమే అభివృద్ధిలోకి వచ్చినాయి. కాబట్టి అన్ని కులాలను, వెనుకబడ్డ కులాలను, అర్ధ సంచార కులాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ముందుకు వచ్చినటువంటి కులాలకు కూడా ఉన్నదని గుర్తు చేస్తూ మన ఆలోచన సాధన సమితి అందరికీ రాజ్యాధికారం వివరం ఎంత ఉన్నామో అంతమందికి వాటా రావాలి. ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాలకు రాజ్యాధికారులు భాగస్వామ్యం కావాలి. అడుగునే స్థితిలో కాకుండా ఇచ్చే స్థితిలోకి ఈ బీసీలు పోవాలి అనే విధంగా కార్యాచరణ చేయడానికి, బీసీలను చైతన్యం చేయడానికి, బీసీ రాజ్యాధికారం సాధించడానికి మన ఆలోచన సాధన సమితి వచ్చింది. దీంట్లో అన్ని కులాలు భాగస్వామ్యం కావాలి. ఈ యొక్క గ్రామపాట కార్యక్రమంలో జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు బీసీ మన ఆలోచన సాధన సమితి అధికార ప్రతినిధిగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంబర్పేట నియోజకవర్గము గోల్నాక ఫిష్ మార్కెట్ ప్రాంగణంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేయడము, ఇచ్చేసినటువంటి బీసీ బంధువులు, గంగపుత్ర బంధువులు అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నటువంటి మిత్రులు, బంధువులు కూడా అందరూ కూడా ఈ యొక్క మన ఆలోచనలో మరియు బీసీ రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత.